ఏమైంది మా సూపర్ సిక్స్లు, ఏమైంది మా సూపర్ సెవెన్లు, ఏమైంది మాకు చెప్పిన మాటలు అన్న దగ్గర నుంచి ప్రశ్నల వర్షం మొదలవుతే ఏమైంది మా స్కూలు, ఏమైంది మా హాస్పిటలు, ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి, ఏమైంది మా ఆర్బీకే కాడికి ప్రతి ప్రశ్న ప్రతి గ్రామం నుంచి కూడా లేయాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అడుగులు వేగంగా వేస్తూ ముందుకు పడాలి. ఇది జరగాలి అని అంటే క్రియాశీలకంగా మండల స్థాయిలో ఆ పాత్ర మున్సిపాలిటీ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, మున్సిపాలిటీ వార్డ్ స్థాయిలోనూ మీరు చేయబోయేది చాలా చాలా క్రిటికల్ రోల్ అవుతుంది. లాస్ట్ టైం మనకు 151 ఎమ్మెల్యేలు మనకు వచ్చినాయి. ఈసారి 151 కాదు, తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకొని రావాలి. ఖచ్చితంగా దేవుడు మనతో ఈ పని చేయిస్తాడన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఏ మంచి చేయకుండా కేవలం అబద్ధాలు మోసాలు చెప్పినప్పుడు ఆ మోసం అన్నది, ఆ అబద్ధం అన్నది కోపం కింద మారక తప్పదు. ఆ కోపం రెట్టింపు అవుతుంది. ఆ కోపం ఒకవైపున రెట్టింపు అవుతుంది, ఒకవైపున మన మీద ప్రేమ అభిమానాలు అంతే స్థాయిలో రెట్టింపు అవుతాయి ఇటువైపున. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా ఖచ్చితంగా చూస్తామని కూడా ఖచ్చితంగా దేవుని మీద నమ్మకంతో నేను చెప్తా ఉన్నా.